కూకెనే రాలే బిడ్డ కూసున్న సీటు కష్టపడుతూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ పాట ఒకటి ఉన్నది చూడుండ్రి. అగో ఆ పాటలు ఉన్నట్టే నారా లోకేషన్ సార్ జీవితంలో కూడా ఎదురు దెబ్బలు ఉన్నాయట, ఎత్తి పొడుపులు ఎక్కిరింతలు కూడా బాగానే ఉన్నాయట. అట్లెవరు చెప్పిర్రే బాలన్న అంటే లోకేశం సారే. అయ్యా నారా లోకేశం సారు ఇక మొదలు పెట్టుర్రి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మామయ్య. పిల్లనిచ్చుడు కాబట్టి ముద్దుల మామయ్య అయినట్టు మంచిగానే చెప్పుకుంటారు. ఇప్పుడు ఇట్లా తాత పెద్దంటి రామారావు సార్ కార్ నుంచి మీ మామ బాలికాకే దాకా అందరినీ ఎందుకు తలుసుకోవాల్సి వచ్చిందో ఆ ముచ్చట చెప్పుర్రి. నా జీవితం ఈజీగా రాలేదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి 2019లో నేను ఓడిపోయా. జీవితంలో ఓటమి అనేది సహజమే, కానీ ఆ ఓటమి ద్వారా మన అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మందిని మంచిగానే నేర్చుకోమంటారు. ఓటమి నుంచి మీరేం పాఠాలు నేర్చుకున్నారో చెప్పుర్రి. సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి మళ్ళీ అక్కడనే పోటీ చేశాను. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 3rd హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది. అంత మెజారిటీతో గెలిచి మంత్రి అయ్యి ఏపీలో ఏం పడగొడుతుర్రు. మీ నాయనేమో ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటుంటే మీ డబ్బా మీరు ఇట్లా కొట్టుకోబడతారు. తమరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నుంచి ఏ ఒక్క సర్కారు బడిలా సవలతులు చక్కగా లేక అంత పరిశాన్ ఉన్నదట. గెలిచినొద్దులైనా మీరు ఎలుగబెట్టింది కూడా ఏం లేదు. ఇట్లా గొప్పలు చెప్పుకునేందుకే మీరు మినిస్టర్ అయినరా. అయినా మీరు ఆంధ్రప్రదేశ్ కు ఏ పాటి సేవలు అందించురో మీరు ఎప్పుడు కాదు ఏపీ ప్రజలు ముఖ్యంగా మంగళగిరి ప్రజలు చెప్తే మంచిగుంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.